లాగానే అందరితో కలుపుకోవాలంటున్న మహానతుని వ్యక్తి. దేవుడు ఆయన్ని తొందరగా తీసుకెళ్ళినారు. ఆయన ఇవాళ మన మధ్య లేకున్నా ఆయన ఇచ్చినటువంటి బహత్తరమైన కార్యక్రమాలు, అపారమైనటువంటి ప్రజాదరణ పొందినటువంటి కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ, ఫీ రియంబర్స్మెంట్, పేదలకు ఇళ్ల పథకం, ఇవాళ గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రాజెక్టులు, అన్నిటికీ మించి రైతులకి ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాలు, రుణమాఫీ, ఆనాడు యూపీఏ 1-2లో దాదాపు ఆ రోజుల్లో 12,000 కోట్ల రుణమాఫీ. ఇలా చెప్తూ పోతే ఎన్నో బహత్తరమైన కార్యక్రమాలు ఇచ్చి ప్రజల గుండెల్లో సజీవంగా మిగిలిపోయినారు. వీళ్ళ రాష్ట్రంలో యువ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి ప్రజా ఆదరణ పొందినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళకి ప్రజలకు తీసుకెళ్తా ఉన్నారు. 6 గ్యారంటీల్లో పలు అంశాలను ఇవాళ ప్రజలకు ఇస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా మిగిలిపోతారు. వారికి మా అందరి తరఫున నివాళులు. రెండొక అంశం, ఇవాళ ప్రకృతి తాండవించడం వల్ల, విపరీతమైనటువంటి వర్షాల వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాలు అతలాకుతలమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా నది ప్రభావిత ప్రాంతాలు నీట మునిగి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం ఇవాళ. అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక తెలంగాణలో కానీ, ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేటలోని కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ కూడా హుజూర్ నగర్, కోదాడ లాంటి ప్రాంతాలు కూడా నీటిమయమై ప్రాణ నష్టం జరిగి చాలా విపరీతంగా ఆస్తి నష్టం జరిగినట్టు ఈ తరుణంలో ముఖ్యమంత్రి గారు 6 నిమిషాలు రాత్రి పగళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కాకుండా అనునిత్యం కలెక్టర్తో మాట్లాడుతూ ఉన్నారు. మంత్రివర్గ సభ్యుల్ని ఆయా క్షేత్రాలకు పంపించున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వారి వారి క్షేత్రాల్లో ప్రజల్ని ఆదుకునే కార్యక్రమం నిమగ్నమై ఉన్నారు. నేను ఇవాళ మేమందరం కూడా కాంగ్రెస్ శ్రేణులకి, ముఖ్యంగా యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ శ్రేణులందరికీ పిలిపిస్తూ ఉన్నాం. మీ ప్రాంతాల్లో ఎక్కడైతే వానలు పడి విపరీత నష్టం జరిగిందో మీరు ప్రజలతో మమేకమై ప్రజల వద్దకు వెళ్ళి చురుకైన పాత్ర వహించి వారిని ఆదుకునే కార్యక్రమంలో నిమగ్నం ఉండాలని కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసినారు. చాలా సంతోషం. ఇలాంటి వ్యక్తిగత పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. త్వరగా కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే నిధులు విడుదల చేసి ఇక్కడ జరిగిన నష్టాన్ని తక్షణమే అంచనా వేసి నిధులు విడుదల చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో తక్షణ సాయం అవసరం. ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం అవసరం, ప్రజల ఆస్తుల రక్షించుకోవడం అవసరం. కాబట్టి తక్షణ సాయం రిలీజ్ చేయాల్సిన ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్యకర్తలు అక్కడ మీ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు వారితో మమేకమై జరిగిన నష్టాన్ని పూరించేందుకు ప్రజలతో చేదోడు వదలుగా ఉండాల్సిందిగా మీ అందరూ కూడా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆయా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా వారి వారి ప్రాంతాల్లో కార్యకర్తలందరినీ కూడా రెడీ చేసి అప్రమత్తంగా ఉండే విధంగా చర్య తీసుకోవాల్సిందిగా కూడా కాంగ్రెస్ పార్టీ